ఉభయ గోదావరి ప్రాంతాలు, ముఖ్యంగా కొవ్వూరు, రాజమండ్రి ప్రాంతాలు. కొవ్వూరు నియోజకవర్గానికి ఒక ఉదాహరణగా మీకు చెప్తాను. ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో 1960లో వచ్చిన నక్సలిజం రాలేదు, కమ్యూనిస్టు మూమెంట్ రాలేదు. ఇవి ఎక్కడైనా వచ్చినాయి, ఈ ప్రాంతంలో రాలేదు. రావడానికి గల కారణాలన్నీ ఇక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ రాలేదు. ఎందుకంటే ప్రజలు శాంతియుతమైన ప్రజలు. ఏదో ఉభయ గోదావరి హరిత విప్లవం రావడం వల్ల ప్రతి వాళ్ళకి ఆల్ వరల్డ్ విత్ బెస్ట్ అని వాళ్ళకి ఏంటంటే ఒక అద్భుతమైన కూడు గుడ్డకు లోటు ఉండదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ శాంతియుతంగానే ఉన్నారు. కాబట్టి నక్సలిజం, కమ్యూనిజం రాలేదు. రాకపోవడం వల్ల ఇక్కడ ఒక భూస్వామి వ్యవస్థ అనేది ఎప్పుడు అలాగే ఉంది. స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి భూస్వామ్య వ్యవస్థ ఇప్పటికీ అలాగే ఉంది. ఇక్కడ రాజకీయ పార్టీలు అన్నాడు, ఆ టీడీపీ నుంచి వచ్చిన, వైసీపీ నుంచి వచ్చిన, బీజేపీ నుంచి వచ్చిన ఎవరు వచ్చినా భూస్వామి ఇంట్లోంచి వస్తారు. ఆయన డబ్బులు పంచిపెడతారు, ఈయన ఇస్తారు. ఇది కదా. ఇప్పుడు కొవ్వూరు నియోజకవర్గంలో ఒక విప్లవం దారితీస్తుంది. ఆ విప్లవం ఏంటంటే కేరళలో 1959లో మీకు ఒక ప్రపంచాన్ని ఆకర్షించే ఒక సంఘటన జరిగింది. అది మీకు చెప్పాలి. 1959లో నంబూద్రి ప్రసాద్ అనే ఒక కమ్యూనిస్టు నాయకుడు అప్పుడు బ్యారెల్ గన్న ద్వారా కమ్యూనిజం ఉంది మొత్తం ఇండియా అంతా, ఒట్టుడికిపోతుంది ఇండియా 1960s ఆ టైంలో. అలాంటిది బ్యాలెట్ ఓటు ద్వారా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ మొట్టమొదటి కమ్యూనిస్ట్ ఓటు ద్వారా ఎలక్ట్ అయ్యి కేరళలో వచ్చింది. ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. ఆ విధంగా ఇప్పుడు కొవ్వూరు నియోజకవర్గంలో మీకు ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనమైన, దేశంలోనే ఒక సంచలన విజయం ఏంటంటే భూస్వామిని ఓటు ద్వారా ఓడిస్తున్నారు. ఎంత చక్కగా జరుగుతుందో. కమలా ఆరుగోలన్ అనే వ్యక్తి ఆవిడ చెప్తుంది మనకి, దాంట్లో వందే మాతరం సాంగ్ వేసుకుని, చిన్న సీతమ్మ సాంగ్ వేసుకుని 20 సూత్రాలని చెప్పి 3-4 ఆటోల ద్వారా కేవలం 10 లక్షల కంటే తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఆవిడ ధైర్యంతో బయటకు వస్తుంది. సో ఈ ధైర్యాన్ని ప్రజలు ఆకర్షించుకోబడుతున్నారు. ఒక రాజ్యాంగ స్ఫూర్తితో అంబేద్కర్, పూలే, గాంధీ స్ఫూర్తులతో ఆవిడ వచ్చింది. భారత సాంస్కృతిక సౌందర్యం ఉంది, మహిళా సాధికారత, మహిళలో ఉన్న ధైర్యం ఉంది. కింద అట్టడుగు వర్గాల ఎస్సీ ఎస్టీ నుంచి ఆవిడ రావడం వల్ల అద్భుతంగా ఉంది. ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు రిజర్వేషన్ ఉన్నాయని ఇస్తున్నారు. వచ్చిన వాళ్ళని ఒక బలవంతం పెట్టి వాళ్ళు తొత్తులుగా ఉపయోగించుకుంటూ చేస్తున్నారు. కానీ ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి ఫస్ట్ భూస్వామ్యాన్ని కాదని, రాజ్యాంగ హీనతను కాదని మొట్టమొదటిగా వచ్చింది. ఆవిడ కొవ్వూరు పునర్వైభవానికి ఒక మేనిఫెస్టో, కొవ్వూరు నియోజకవర్గానికి 20 సూత్రాలతో మేనిఫెస్టో. అందులో స్త్రీలు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు, భూములకు సంబంధించి సహజ సంపద ఎలా ఉండాలి, రాజ్యాంగంలో అదే సూత్రాలు చెప్పినట్టు సహజ సంపద అందరికీ పంపిణీ జరగాలి. భూ సంస్కరణలు జరగలేదు, భూ సంస్కరణ తుంగలో తొక్కి వేలాది ఎకరాలు ఒకరి చేతిలో ఉన్నాయి. వాటిని అన్యాయంగా క్లోజ్ అయిన చాగోలు షుగర్ ఫ్యాక్టరీ నీకు తెలిపిస్తానని ఆవిడ వచ్చింది. సహకార రంగాలు, కౌలుదారుల చట్టాలు, ఒకటేంటండి ప్రతి విషయాన్ని టచ్ చేస్తూ మేనిఫెస్టో వచ్చింది. ధైర్యంగా ఉంది. ఈరోజు ప్రజలు అద్భుతంగా బయటకు రాబోతున్నారు. నోటాకు ఓటేసేవాళ్ళు, విద్యావేత్తలు, మేధావులు ఇంతవరకే 20% ఓటేయడానికి వస్తలేదు. వీళ్ళందరూ కట్టగట్టుకుని వచ్చి ఓటుకు నోటు 2000, 3000 ఓటు పలుకుతున్న అటు పార్టీ ఇటు పార్టీలు దాన్ని కాదని ఈవిడికి 50% ఓట్లతో పట్టం కట్టబోతున్నారు. ఒక అద్భుతం సంచలనాల వేదిక కొవ్వూరు నియోజకవర్గం కాబోతుందని నేను విన్నవించుకుంటాను. విష్ గుడ్ లక్ ఫర్ దిస్ కమలా ఆరుగోలన్ అండి. మీకు తప్పకుండా మీకు విజయం వస్తుంది. ప్రజలందరూ అబ్జర్వ్ చేశారు. మీకు సైలెంట్ ప్రజాస్వామ్య అంటే డెమోక్రటిక్ రెవల్యూషన్ అనేది మనకి ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గంలో చూడబోతున్నాం. ఓటర్స్ అందరూ వెయిట్ చేయండి.